హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అమెరికాలో ఫుల్ జోష్లో ఉన్నాను, ఎంజాయ్ చేసుకుంటున్నాను. కమెంట్స్ పెట్టేవాళ్ళు కమెంట్స్ పెడతారు, నీకేం అవ్వవు, నువ్వు ఎంజాయ్ చేసుకుంటావు అని పెడతారు. పెట్టినవండి, చూసుకుందాం. కమెంట్స్ పెట్టేవాళ్ళ సంగతి ఎందుకు. ఇది అమెరికాలో మా అబ్బాయి ఉంటున్న ఏరియా ఓక్లీ అని చాలా పాపులర్. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ పార్ట్ ఇది. మ్యాటినస్ దగ్గర వస్తుంది. ఇక్కడ ఇది ఈ శాన్ ఫ్రాన్సిస్కోలోనే 52 కౌంటీస్ అని ఉంటాయి. అట్లా ఈ ఓక్లీ అనేది ఒక కౌంటీ. ఇది కూడా బాగా పాపులర్ సెంటర్, ప్లెజెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇళ్ళన్నీ కూడా ఒకే టైప్ కాకుండా డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి. రకరకాలుగా కట్టుకుంటారు. బాగుంది, ప్లెజెంట్ ఏరియా, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. బాగా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటాను. ఇక్కడ చూసారంటే ఇళ్ళన్నీ ఒకే రకంగా, అంటే వాళ్ళ కట్టడమే అన్నీ వుడ్తో కడతారు. యాక్చువల్గా 6 monthsలో మీకు డెలివరీ ఇచ్చేస్తారు హౌసు. మీరు ల్యాండ్ సెలెక్ట్ చేసుకుని ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ వుడనే, పార్టిషన్స్ అన్నీ కూడా వుడనే. కింద మాత్రం స్లాబ్ వేస్తారు. ఇక్కడ చూసారంటే మీకు ఏ ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది ఉండకూడదు. ఇక్కడ రూల్ కాంపౌండ్ వాల్ అనేది కట్టకూడదు. అది విరుద్ధం, చట్ట విరుద్ధం కాంపౌండ్ వాల్ కడితే. అందువల్ల ఏ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉండదు. చక్కగా రోడ్డుకు బయట మన ప్లాట్ఫామ్ దగ్గర మన ఇంటి ముందు గార్డెన్ ఉంటుంది. చక్కగా గార్డెన్ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకోవచ్చు, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కాంపౌండ్ వాల్ పెడితే పెద్ద ఆబ్జెక్షన్. ఓకే, ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి బిట్ కాయిన్ చూసారంటే నిన్న స్లైడ్ అయింది, మళ్ళీ ఇవాళ రికవర్ అయ్యి $96,000 $97,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. $1 lakh అనేది ఒక హర్డిల్, ఒక క్రాస్ అవ్వాలి. కొంచెం స్ట్రగుల్ అవుతుంది $1 lakh క్రాస్ అవ్వడానికి. $1 lakh కానీ క్రాస్ అయిందంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది మార్కెట్. ఇంకా గబగబా పైకి పెరిగెత్తగలుగుతుంది. బిట్ కాయిన్కి స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే $88,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోను. పైకి వచ్చేటప్పటికి రెసిస్టెన్స్కి వచ్చేటప్పటికి వన్స్ $1 lakh క్రాస్ చేసిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ $1,02,000, $1,05,000. $1,05,000 క్రాస్ చేసిందంటే అప్ టు $1,25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మంత్ డిసెంబర్. పర్టికులర్గా ఇవాళ మార్కెట్కి వచ్చేటప్పటికి ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇవాళ ఇక్కడ హాలిడే కంప్లీట్గా థ్యాంక్స్ గివింగ్ డే అని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎల్లుండి ఫ్రైడే వచ్చి బ్లాక్ ఫ్రైడే కూడా ఇక్కడ షాపింగ్ డిస్కౌంట్స్ హెవీగా ఉంటాయి. దాని తర్వాత ఇది ఒక లాంగ్ వీకెండ్. మండే కూడా హాలిడే, ఏదో గవర్నమెంట్ హాలిడే కంప్లీట్గా. కాబట్టి కొంచెం మార్కెట్ స్లోగానే ఉంటుంది. చూడండి, చూసి జాగ్రత్తగా. ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా బాగా పెరిగినాయి. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. షిబా ఇను కాయిన్ 2200 సిరీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బాగా పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. పెరగాలి, ఒక పంప్ రావాలి. ఆ పంప్ రావడానికి వెయిటింగ్. మంచి పంప్ వచ్చిందంటే, తీసుకుందంటే మాత్రం ఇంకా ఆగదు, గబగబా పైకి వెళ్తుంది. కాకపోతే ఎప్పుడు పంప్ వస్తుందా అని వెయిట్ చేయాలి. మనం చూడాలి, చూసి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా కూడా డిప్స్లో ఉంది కనుక బయింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చూసుకుని బయింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. చూడండి, దాని తర్వాత మీకు ఆల్ట్ కాయిన్స్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా చూసుకోవాల్సింది పాల్కా డాట్ ఒకటి చాలా స్పీడ్గా పెరుగుతుంది, అదొకటి చూసుకోండి. ఎథీరియం ఒకటి చూసుకోండి. ఎథీరియం ఒకటి బాగా పెరుగుద్ది. ఎథీరియం ఆల్రెడీ 3 లక్షలు దాటింది, ఇంకా పెరుగుద్ది, పైకి వెళ్తుంది. దాని తర్వాత సొలానా ఒకటి చూసుకోండి. సొలానా 22,000 దగ్గర ఉంది, ఖచ్చితంగా ఇంకా పైకి వెళ్తుంది, చూసుకోండి. దాని తర్వాత డాజ్ కాయిన్ $34 దగ్గర ఉంది, $50 వరకు వెళ్తుంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. డాజ్ కాయిన్ బై చేసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ $3.5 దగ్గరికి వచ్చింది,
అది 10 రూపాయలు దాటుద్ది. అది కూడా బై చేసుకోవచ్చు. డిప్స్లో బాగా బై చేసుకోండి. దాని తర్వాత మన మ్యాటిక్ ఒకటి పెరుగుద్ది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఆడ 90 రూపాయల దగ్గర ఉంది, ఖచ్చితంగా పెరుగుద్ది, బై చేసుకోవచ్చు, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత మన చెప్పేస్తాను మీకు. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. దాని తర్వాత మన ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ బుల్ రన్లో బాగా పెరుగుతాయి. ఇవన్నీ చూసుకోండి. మంచి కాయిన్స్ చూసుకుని సెలెక్ట్ చేసుకుని మీరు కూడా చూసుకుని నచ్చితేనే కొనుక్కోండి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరికైనా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో డిపాజిట్, విత్డ్రాయల్ అన్నీ బాగున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా చాలా బాగుంది. కనుక మీకు ఎవరికైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే లింక్ కావాలంటే నా ఈ వీడియోలో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి చాట్ చేశారంటే లింక్ పంపిస్తాను. లేకపోతే మీరు నా డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. INRలోనే మీరు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ బాగా ఎక్కువ లాంగ్ చేయండి, షార్ట్ చేయబాకండి. ఫ్యూచర్స్లో ట్రేడింగ్ బాగుంది, ఫ్యూచర్స్లో బాగా సంపాదించవచ్చు. చూసుకోండి, ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. ఇది మా ఇంటి లోపల ఎంటర్ అయిన తర్వాత మెయిన్ హాల్ దగ్గర. ఇది వచ్చి బ్యాక్ సైడు, ఇంటికి వెనకాల బ్యాక్ సైడు. బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్స్ ప్రశాంతంగా ఉంటుంది, డే టైంలో కూడా. ఎందుకంటే చల్లదనం వల్ల ఎండకి బయటకు వచ్చి వెనకాల కూర్చోవాలనిపిస్తుంది. నేను ఎక్కువ ఈ ప్లేస్లోనే ఎక్కువగా వెనకాలే కూర్చుంటుంటాను. ఇదంతా కంప్లీట్గా మా ఇంటి బ్యాక్ యార్డ్లో చాలా చెట్లు వేశారు, రకరకాల చెట్లన్నీ వేశారు. బాగా యాపిల్ ట్రీసు, లెమన్ ట్రీసు ఇవన్నీ వేశారు. ద్రాక్ష చెట్లు, అన్ని చెట్లు వేశారు. కరివేపాకు అన్నీ వేశారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా బ్యాక్ యార్డ్. ఇది మా కుక్క మ్యాక్స్ బుబ్బు అంటారు. వీడు చాలా ఫెరోషియస్ డాగ్, గోల్డెన్ రిట్రీవరు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు అనిపిస్తుందేమో కానీ అసలు దొరకడు. చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది మా ఇంటి బ్యాక్ యార్డ్. ఓకే ఫ్రెండ్స్, మీరు కమెంట్స్ ఆన్ పెడితే పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.